వాట్ ఈస్ యువర్ గోల్? అంటే బేసిక్‌గా డీలో డాన్సర్స్‌ని ఎవరిని అడిగినా కూడా డాన్స్ చేసేవాళ్ళని గాని, కొరియోగ్రాఫర్స్‌ని ఎవరిని అడిగినా కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలి. హుహు. సినిమాలకి కొరియోగ్రఫీ చేయాలి. ఇట్లా అనుకుంటారు. బట్ నీ సైడ్‌కొచ్చేసరికి కొరియోగ్రఫీ నుంచి యాక్టింగ్ ఫీల్డ్‌కొచ్చేసావెందుకు? నేను యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనమాట. హ్మ్. సో, ఇప్పుడు నాకు డాన్సింగ్ కూడా ఒక పెర్ఫార్మర్ లాగా ఉంటాను కానీ, ఐ డోంట్ వాంట్ టు బి అ కొరియోగ్రాఫర్. ఓకే. ఆబ్వియస్లీ ఐ వర్క్డ్ యాస్ ఎన్ అసిస్టెంట్ కొంతమంది కొన్ని ఫిల్మ్స్‌కి, మూవీస్‌కి. అదే నా ప్యాషన్ అనుకోవచ్చు. అది ఆబ్వియస్లీ అన్ని కెరియర్ పాత్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలి. కానీ ఎట్ ది ఎండ్ మై గోల్ ఈస్ నాట్ దట్. నాకు ఒక కొరియోగ్రాఫర్‌లా అయితే అవ్వాలని అస్సలు లేదు. హ్మ్. కాకపోతే మై మదర్ హ్యాస్ ఆల్వేస్ డ్రీమ్డ్ దట్ నువ్వు కెమెరాలో ఉండాలి. నేను నిన్ను చూడాలి. అండ్ ఈవెన్ మై ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. హ్మ్. ఏదైనా సరే. నేను డాన్స్ అంటే డాన్స్, యాక్టింగ్ అంటే యాక్టింగ్. తో నాకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి నేను అది యూనో ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ టు దేర్ ఎక్స్‌పెక్టేషన్స్ అనమాట. అండ్ ఆల్సో ఐ లవ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. నేను నన్ను స్క్రీన్‌లో చూసుకుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తది. ఆ ఫీలింగ్ నాకు చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఐ థింక్ కెమెరాలో కనిపిస్తున్నాను. నాకది చాలు. సో, హ్మ్. యాక్టింగ్ ఎందుకొచ్చానంటే అది స్టార్టింగ్ నుంచి ఇట్ వాస్ ఆప్షన్. ఐ మీన్ ఇక్కడ ఇది నా గోల్. యాక్టింగ్ అయితే చేయాలి తప్పదు. బట్ యాక్టింగ్ గోలా? డాన్సా? 2 యాక్టింగే. యాక్చువల్లీ. ఓన్లీ స్క్రీన్ మీద కనిపించాలి స్క్రీన్ అని. మీద కనిపించాలి. డాన్సింగ్ కూడా ఎందుకంటే ఒక పెర్ఫార్మర్ లాగా కనిపించాలి. కొరియోగ్రాఫర్ అయితే అస్సలొద్దు. హ్మ్. నాకు ఆ ఫీల్డ్‌లో వెళ్ళాలని లేదు. సో, బేసికలీ నేను హైదరాబాద్ వచ్చిన టైంలో కూడా నాకు ఒక కాస్టింగ్ క్రూ వాళ్ళు కాల్ చేసి వి విల్ మీకు యాక్టింగ్‌లో వి విల్ గివ్ యూ ట్రైనింగ్. మీరు నవరసాస్ అవన్నీ ట్రైనింగ్ అయింది నాది 10, 12 డేస్ ట్రైనింగ్ అయింది. షార్ట్ ఫిల్మ్స్ అన్నీ వి మేడ్ షార్ట్ ఫిల్మ్స్‌తో దానివల్ల నేనొచ్చిన హైదరాబాద్‌కి. హ్మ్. కరెక్ట్‌గా ఆ నైన్త్ డే ఏదో ఉందో, ఆ రోజు శశి మాస్టర్ కాల్ చేసి, "నేనింకా డీ ఆడిషన్స్ అవుతున్నాయి. ఐ వాంట్ యూ టు బి మై కంటెస్టెంట్. రేపే ఆడిషన్ ఉంది. నువ్వు రావాలి ఇప్పుడు ప్రాక్టీస్‌కి." హ్మ్. సో, అది డే అండ్ నైట్ షూట్ చేసేది కూడా ఐ వాస్ లైక్, ఓకే. డీని వదలొద్దు. డీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్. అండ్ ఆఫ్ కోర్స్ అప్పటికి నా యాక్టింగ్‌లో అంత మరి నాకు ఐ వాస్ జస్ట్ లెర్నింగ్ యాక్టింగ్. కానీ డాన్సర్ నేను చిన్నప్పటి నుంచి. సో, ఐ వెంట్ టు డీ అండ్ దెన్ అగైన్ డీలో ఫేమ్ వచ్చాక కూడా నాకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. హ్మ్. సో, వెన్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ మీ యాస్ ఎన్ యాక్టర్, ఓకే. షీ కెన్ డూ యాక్టింగ్. సో, అప్పుడు నేను నమ్మిన లైక్ చలో యాక్టింగ్ కూడా చేద్దాము. యూ నెవర్ నో వాట్ విల్ హిట్ కదా! లైఫ్‌లో అస్సలు ఏది మీకు సక్సెస్ ఇస్తది యూ నెవర్ నో. హ్మ్. ఇప్పుడు కూడా ఐయామ్ నాట్ సేయింగ్ దట్ మేబీ ఐ విల్ బీ సక్సెస్‌ఫుల్ యాస్ ఎన్ యాక్టర్. యాస్ ఎన్ డాన్సర్ కూడా తెలీదు. మేబీ తర్వాత నేను కూడా ఏదో ఒక జాబ్ చేసుకోవాలి. కానీ నేనున్న ఏజ్‌లో ఐ కెన్ హసిల్. ఒక్క రోజులో నేను ఇన్‌ఫ్లుయెన్సింగ్ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు, యాక్టింగ్ చేయొచ్చు. నా హ్మ్. ఏజ్ అది. ఇప్పుడు చేయకపోతే తర్వాత చేయలేను అందుకే. కానీ ఒక దాంట్లో మనం ఆల్రెడీ ఫేమ్ వచ్చేసిన తర్వాత 'డీలో' వేరే కంటెస్టెంట్స్‌కి రానంత ఫేమ్ హ్మ్. నైనికాకొచ్చింది. వచ్చినప్పుడు అటు సైడే కంటిన్యూ చేస్తే మేబీ దాంట్లోనే ఇంకా హైట్స్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా! వై డోంట్ యూ ట్రై దట్ వే అని నా క్వెషన్. ఎందుకు ట్రై చేయలేదంటే, ఎందుకంటే నాకు ఇటు సైడ్ ఇటు కూడా సైడ్ ఇంట్రెస్ట్ ఫేమ్ ఉండేది. వచ్చింది. హ్మ్. నాకొచ్చింది. ఐ గాట్ దట్ అప్రిసియేషన్. హ్మ్. రీసెంట్‌గా ఐ డిడ్ దిస్ వెబ్ సీరీస్. దానికి ఐ థింక్ ఇట్ వాస్ లైక్ ఎన్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ మై సెల్ఫ్. పీపుల్‌కి అర్థమైంది. ఓకే. ఐ కెన్ ఆల్సో యాక్ట్. హ్మ్. అండ్ ఐయామ్ డూయింగ్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఆల్సో. ఏం కాంట్ సే ప్రాజెక్ట్? ఇట్స్ అ మూవీ. ఓకే. అండ్ అది వస్తది. హ్మ్. ఇంకా పీపుల్ హావ్ టు వెయిట్ ఫర్ థట్. ఎవరు బట్ హీరో? ఐ కాంట్. హ్మ్. సో, ఐ ఆల్సో సో, మంచి ఆడిషన్డ్ క్యారెక్టర్ ఫర్ పడిందా? లేదంటే మంచి సినిమాలో ఒక రోల్ నో. పడిందా? ఇట్స్ అ మంచి క్యారెక్టర్. ఇట్స్ ఓకే. ఆల్‌మోస్ట్ అ లీడ్. సో, ఆ క్యారెక్టర్ కూడా ఎలా ఉందంటే ఇట్స్ నాట్ అ హీరోయిన్ క్యారెక్టర్. ఇట్స్ అన్ యాక్టింగ్ రోల్. హ్మ్. సో, యాక్టింగ్ ఇంపాక్ట్ వస్తది దానికి. విచ్ ఈస్ వై అగైన్ ఐ సెడ్ యెస్ టు ద క్యారెక్టర్. అండ్ కొన్ని ఐ మెట్ అ ఫ్యూ వెరీ బిగ్ డైరెక్టర్స్ ఫర్ ఆడిషన్స్ అనమాట. కొన్ని మూవీస్‌కి ఆడిషన్స్‌కి వెళ్తే దే వర్ లైక్ "నేనింకా యూ హ్యావ్." కొంతమందికి దే హ్యావ్ ఎక్స్‌ప్రెసివ్, ఐ డోంట్ నో, దేర్ సంథింగ్ ఇన్ మై ఐస్. హ్మ్. దే లైక్, "యూ హ్యావ్ ఎక్స్‌ప్రెసివ్ ఐస్. సో, యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు యూజ్ ఇట్ కరెక్ట్‌లీ." అండ్ వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్ వచ్చాక చెప్తే ట్రై చేయొచ్చు నేనిక మీరు గట్టిగా ఇఫ్ యూ కీప్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ సో యూ క్యాన్ బీ దేర్ వెర్ యూ వాంట్ టు. అలా చెప్పగానే కొంచెం నమ్మకం వస్తది. సో, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేతిలో ఇప్పుడు? చేతిలో ఎప్పుడు ఒక 3 ఉన్నాయి. 3 ప్రాజెక్ట్స్. యాహ్! అంటే నాట్ ఎవ్రీథింగ్ ఈస్ బిగ్ మూవీసా? బట్ లేదంటే వెబ్ సీరీసా? there is one web series, there is one movie and there is one web series of my own which హ్మ్. I am planning since 2 years నుంచి అది ప్లాన్‌లో ఉంది. హ్మ్. బట్ అది అవుతూ ఆగిపోతుంది. బట్ మేబీ ఆఫ్టర్ దిస్ బిగ్ హ్యూజ్ స్టెప్ అది కుదురుతది. సో, ఎవరు ఇన్‌స్పిరేషన్ నీకు లైఫ్‌లో? నోబడీ.
నోబడీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మై మదర్ హ్యాస్ సీన్ స్ట్రగల్ అనమాట. హ్మ్. సో చిన్నప్పటి నుంచి మమ్మీకి ఎలా ఉండే అంటే నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి, యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్, Hmm. ఎవరి మీద డిపెండెంట్ ఉండకూడదు. మమ్మీ కూడా మనకి ఏదో జాయింట్ ఫ్యామిలీ లేదు, మీ అండ్ మదర్ యూస్ టు లివ్ అంతే, నేను మమ్మీ ఇంట్లో. మమ్మీ పొద్దున్న వెళ్ళి షీ యూస్ టు గో టు హర్ సలాన్, నేను స్కూల్కి వెళ్ళడం, వచ్చి నేనే ట్యూషన్స్కి వెళ్ళడం, డాన్స్ క్లాస్కి వెళ్ళడం, ఇదే కంటిన్యూ అంటే ఇదే షెడ్యూల్ ఉండేది. సో ఐ వోంట్ సే దట్ ఐ హ్యావ్ సీన్ లగ్జరియస్ లైఫ్ ఆర్ అ సక్సెస్ఫుల్ లైఫ్ ఈవెన్ నౌ. తో ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు, ఐ జస్ట్ ఫీల్ లైక్ ఒక సాటిస్ఫైయింగ్ లైఫ్ నాకు ఉంటే చాలు. Hmm. ఇప్పటికి కూడా నాకు పెద్ద పెద్ద ఆశలు ఏం లేదు, కానీ నాకు సరిపోయేంత నేను డబ్బులు సంపాదించుకుంటే, నాకు నచ్చిన పని నేను చేసుకుంటే, మమ్మీకి మంచిగా చూసుకుంటే నాకు అది చాలు. అండ్ నౌ దట్ ఐ మీన్ హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్ ఇస్ సో ఎక్స్పెన్సివ్, కానీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ మీ. నేను అది యూనో ఐఎమ్ ఏబుల్ టు లివ్ హియర్, దట్ టు మంచిగా ఉన్నా నేను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు చెప్పడానికి, యూనో ఐఎమ్ ఎర్నింగ్ నైస్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మదర్, మమ్మీకి ఒక సలాన్ ఉంది. సో అన్నీ ఇలా సెట్ అవుతూ ఉంటే ఇట్స్ లైక్ ఓకే, డెస్టినీలో ఏదో ఒకటి ఉంది కాబట్టి అన్నీ సెట్ అవుతున్నాయి. అండ్ ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అయితే ఉంది, అండ్ ఐఎమ్ లైక్ నేను ఎంతైనా స్ట్రగుల్ చేస్తాను, స్ట్రగల్కి ఎప్పుడు ఐ డోంట్ బ్యాక్ ఆఫ్, లైక్ ఓకే ఫైన్ స్ట్రగలే కదా చేయాలి తప్పదు. అండ్ లైక్ నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు సినిమాల్లోకి రావాలి అంటే Hmm. పలానా యాక్టర్ ఒక ఫేవరెట్ ఉంటారు, Hmm. వాళ్ళని చూసి మనం కూడా సినిమాలు చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా, Hmm. అట్లా ఎవరు అని? సాయి పల్లవి. సాయి సాయి పల్లవి. పల్లవి గారు, ఐ లవ్ హర్. Hmm. అంటే ఆమె చేసిన మూవీస్కి అన్నిటికీ ఒక సీక్వెల్ అని రెడీ చేస్తే నేను అన్నీ చేసేస్తాను. ఆమె ఎలా చేసింది సేమ్ అలా, ఐ హ్యావ్ నో కామ్స్ ఇన్ ఎక్సెప్టింగ్ దట్, అలా ఉంటే నాకు చాలు. తను కూడా సేమ్ Yeah, డాన్స్ exactly. బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి స్టార్ And, హీరోయిన్ అయింది. అంటే షీఈస్ ఎక్స్ప్లోరింగ్ యాజ్ అన్ డాన్సర్ ఆల్సో Yes. ఇన్ ఎవ్రీ మూవీ. Yes. శ్యామ్ సింగారాయ్లో ఐ థింక్ అలా ఒక సాంగ్ నా జీవితంకి నాకు వస్తే ఐ థింక్ ఎనఫ్, చాలు నాకు అది. ఆమెకి ద ఆడియన్స్ రెస్పెక్ట్స్ హర్ ఇన్ సమ్ అదర్ వే, అండ్ యా ఐ థింక్ షీఈస్ మ్యాజికల్. బట్ అలాంటి పర్ఫార్మెన్స్ చాలా డీలో చూసాం ఆల్రెడీ. డీలో అలాంటి పర్ఫార్మెన్స్ చేయలేదు నేను. Hmm. ఇట్ ఈస్ సో ఉన్నాయి, కానీ ఒక సినిమాలో చూడడం వేరు, ఫోన్లో యూట్యూబ్లో చూడడం వేరు. సో వాట్ ఇస్ ద టఫెస్ట్ పర్ఫార్మెన్స్ నువ్వు చేసిన డాన్స్? ద పర్ఫార్మెన్స్ ఐ డిడ్ ఫర్ మై మదర్, మమ్మీకి ఒక ట్రిబ్యూట్ చేసి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చిన, అది దట్ వాజ్ నాకు శశి మాస్టర్ ఇలా ఫ్రీడమ్ ఇచ్చేసారు, దిస్ ఇస్ యువర్ పర్ఫార్మింగ్ ఫర్ యువర్ మదర్, నీ లైఫ్ స్టోరీ ఇది, సో నీకేం డైలాగ్స్ కావాలి, నువ్వు అందరితో మాట్లాడు, ద పర్సన్ రైటర్తో కూర్చో, సాంగ్ డిస్కస్ చేయి. సో ఇట్ వాజ్ లైక్ దట్ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ మై లైఫ్, నా లైఫ్ మొత్తం ఆ పర్ఫార్మెన్స్లో ఉంది. అండ్ మమ్మీ ముందు అదే పర్ఫామ్ చేసిన, అండ్ ఇట్ వాజ్ అ వెరీ క్రిటికల్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే సోలో పర్ఫార్మెన్స్. డీలో యూ నెవర్ పర్ఫామ్ సోలో, గ్రూప్తోనే చేయాలి, కానీ దాట్ వాజ్ వన్ సింగిల్ సోలో. ఎవ్రీబడి వాజ్ వరీడ్ దట్ ఇంత కాన్సెప్ట్ ఉంది, అవుతుందా లేదా, బట్ వీ మేడ్ షూర్ దట్ డాన్సింగ్ కూడా ఉంది, స్టోరీ కూడా ఉంది, కనెక్ట్ కూడా అవుతారు ఆడియన్స్. దాట్ వాజ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ మై మోస్ట్ డిఫికల్ట్ కూడా, ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేసేసి ఐమ్ ట్రయింగ్, మమ్మీని చూడొద్దు, మమ్మీని చూస్తే ఏడుస్తావు. అండ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్కి వచ్చేసరికి నేను మమ్మీని చూసేసా, అండ్ ఏడ్చి నేను కూర్చున్నాను, స్టెప్ చేయట్లే, కూర్చున్నాను ఇక్కడ, చేయాలి సాంగ్ ఇంకా అవ్వలేదు, దెన్ ఐ లైక్ ఓకే డాన్స్ చేయాలి, మళ్ళీ చేసా. సో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. సో ఈ సెలూన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మీద మమ్మీది యాక్చువల్లీ, ఆఫ్టర్ మై డాడీ లెఫ్ట్, తో మమ్మీ నాకు ఒక మాట ఇచ్చింది, నాకు 2 years ఇవ్వు, డాడీ వెళ్ళాక ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ గివ్ యూ అ గుడ్ లైఫ్, నీకు ఒక మంచి లైఫ్ ఇస్తాను, అండ్ ఇల్లు అయితే కట్టేస్తాను. సో వీ హ్యావ్ అవర్ ఓన్ హోమ్ ఇన్ ఒడిస్సా, అది షీ లెజెట్ మేడ్ అ 3 to 4 బిల్డింగ్, మొత్తం కింద రెంట్ ఇచ్చి పైన రెంట్ ఇచ్చి, అంటే ఇట్ ఫీల్స్ లైక్ అ హోమ్. చాలా లావిష్గా రెడీ చేసింది మమ్మీ, కానీ నాకు ఇక్కడ హైదరాబాద్లో ఇలా స్కోప్ వచ్చాక, ఇలా ఫ్యూచర్ వచ్చాక షీఈ్ లైక్ నువ్వు ఎలా ఉంటావు ఒంటరిగా అక్కడ, అండ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్, నీకు యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సేఫ్టీ. తో షీఈ్ లైక్ ఓకే, అది అమ్మేసి మమ్మీ ఇక్కడికి వచ్చి, అది సేమ్ అక్కడ డబ్బులు ఏదో వచ్చాయో ఇక్కడ సెటప్ చేసుకుంది అనమాట, స్టూడియో లెవెల్. సో ప్రాపర్గా ఇప్పుడు హైదరాబాద్ ఎస్ నా మొత్తం. సో